అన్న నమస్తే అన్న. నమస్తే. ఏం పేరు? నా పేరు రాఘవేందర్ రెడ్డి. రెడ్డి గారు. ఓకే. ఏం చేస్తుంటారు అన్న? నేను పీఈటీ, ప్రైవేట్ పీఈటీ. ఓకే. ఎక్కడ ఏ స్కూల్ అంటే ఎక్కడ? హైదరాబాద్ గచ్చిబౌలి ఓకే. ప్రైవేట్ విజయభారత్ హై స్కూల్. ఓకే రైట్. అన్న మరి ఇప్పుడు ఏం లేదు, దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీకు తెలిసిందే. సో ఎట్లా ఉందన్న మరి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది చేవేళ్ళ పార్లమెంట్ నుండి? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు వచ్చింది. ఇప్పుడు ఫైనల్లో ఇప్పుడు అధిష్టానంలో కూడా ఫైనల్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటారు? ఎందుకంటే మోడీ వచ్చి ఎక్కువ మొత్తం మీద మత విద్వేషాలు అవి బాగా రెచ్చగొడుతుంది కాబట్టి అవి మనకు మత విద్వేషాలు అనేది మంచిది కాదు దేశంలో. ఎప్పుడైతే మన సెక్యులర్ దేశం ఇది, ఈ దేశం కాబట్టి మనం అన్ని మతాలని కలుపుకొని పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రకారం పోతేనే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. మోడీ చేసిన అభివృద్ధి కూడా ఉంది అని చెప్పేసి కూడా బీజేపీ కార్యకర్తలు కానీ కొందరు అంటున్నారు. సో అది ఎంతవరకు నిజం అంటారు? మోడీ చేసింది అభివృద్ధి అనేది కాదు, ఇక్కడ మతాలు రెచ్చగొట్టి గుళ్ళు గోల్పురాలకు మాత్రమే కడుతున్నారు అంతే. దాన్ని చూసి అది మాత్రమే అది మాత్రమే చూపిస్తారు వాళ్ళు, అభివృద్ధి చూపించట్లేదు. ఎక్కడైనా చూడండి మీరు, మనకి ఎక్కడైనా చూసి మీ మీటింగ్లో చూసినప్పుడు మేము గవర్నమెంట్లోకి వస్తే మేము ఇది చేస్తాము, అభివృద్ధి చేస్తాము, ఇది చేస్తామని ఇక్కడ మాట్లాడట్లేదు. మేము వచ్చినప్పుడు హిందువులకు ఒళ్ళు కడతాం, మేము హైదరాబాద్ పేరు మారుస్తాం, మహబూబ్ నగర్ పేరు మారుస్తాం, ఇది మాత్రమే చెప్పి మాత్రమే వాళ్ళు రెచ్చగొట్టి 2 కోట్ల ఉద్యోగాలు కూడా ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది ప్రధానమంత్రి. నిరుద్యోగులాగానే ఉన్నాం 10 సంవత్సరాల వరకు, నిరుద్యోగులాగానే ఉన్నాం, ఇదే రోడ్ల మీద ఉన్నాం. మేము ఏడ చూసినా కూడా ఇదే ఉంది, ఒక్క గవర్నమెంట్ జాబ్ కూడా రాలే చాలా మందికి. ఇక్కడ స్టేట్లో రాలేదు, స్టేట్లో చెప్పిండు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి. ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 3 నెలలు అవుతుంది, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వచ్చింది, ఖచ్చితంగా చేస్తుండే. ఇప్పటి వరకు 30,000 ఉద్యోగాలు భర్తీ చేసిండు, ఇంకా వస్తాయి. ఈ 5 సంవత్సరాల టైం ఉంది కదా, నిరుద్యోగులకు ఏం అవసరం లేదు, ఇంకా టెన్షన్ పడడం అవసరం లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుంది ఖచ్చితంగా. ఇదే సో మరి ఇక్కడ చేవేళ్ళ నుండి పోటీ చేసే అభ్యర్థుల విషయంలో చూసుకుంటే గతంలో సిట్టింగ్ ఎంపీగా మన రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. సో మరి ఎట్లా అనిపించింది పాలన, ఎట్లా అనిపించింది? రంజిత్ రెడ్డి గారు పోయిన గవర్నమెంట్ ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ చెప్పినట్టు చేయాలి కాబట్టి రంజిత్ రెడ్డి గారు మంచి వ్యక్తి. ఎందుకంటే పైన కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆయన చెప్పినట్టు వినాల్సింది కాబట్టి కొద్దిగా చేయలేకపోయిండు. కాంగ్రెస్ స్వేచ్ఛనిస్తుంది, ఖచ్చితంగా కాంగ్రెస్ అభివృద్ధి చెందుతుంది, ఖచ్చితంగా డెవలప్ చేస్తుంది. సో మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు, గతంలోనే బీఆర్ఎస్గా చేసిండు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నారు కదా. సో మరి అటు బీజేపీ నుండి కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు, అటు మన బీఆర్ఎస్ నుండి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఉన్నారు. సో ఎట్లా ఉండొచ్చు అంటారు వీళ్ళు ముగ్గురు మధ్యలో ఫైట్? ముగ్గురు మధ్యలో బాగానే ఉంటుంది. విశ్వేశ్వర రెడ్డి గారు కూడా మంచి వ్యక్తే, కానీ పార్టీ పరంగా చూస్తే మాత్రం డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు లేవు. పార్టీ అభివృద్ధి చెందాలి అంటే కాంగ్రెస్ నుంచి వ్యక్తి గెలిస్తే మాత్రమే అభివృద్ధి చెందుతుంది. సో ప్రధానంగా ఏమున్నాయి ఇక్కడ సమస్యలు, ఏమున్నాయి అసలు? ప్రధానంగా సమస్యలు ఏముందంటే నిరుద్యోగ సమస్య ఉంది, కొద్దిగా రోడ్లు, వాటర్ ఫెసిలిటీ లేదు ఇక్కడ. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆల్రెడీ చేవెళ్ళ అది ఏమంటే ప్రాజెక్టు ఆల్రెడీ శంకుస్థాపన చేసారు, దాన్ని కేసీఆర్ మార్చారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి చేవెళ్ళది ఖచ్చితంగా ఏమంటే ప్రాజెక్టు ఖచ్చితంగా డెవలప్ అవుతుంది, ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఇంకోటి చూసుకుంటే ఈ యొక్క బీఆర్ఎస్ కానీ అంటే బీజేపీ నుండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరువు ప్రాంతం వచ్చిందని చెప్పేసి కూడా విమర్శలు చేస్తున్నారు, 6 గ్యారెంటీలు సాధ్యం కావంటున్నారు. సో ఒక ఓటర్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? కరువు ప్రాంతం అంటే ఇంకా వర్షాకాలమే రాలేదు కదండి, వచ్చి 3 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు మనకు వచ్చింది ఏమంటే చలికాలంలో మాత్రమే గవర్నమెంట్ వచ్చింది, ఇంకా వర్షాకాలం చూడండి లేదు. మనం అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు మీరు ఏమైనా చేయండి. 3 నెలలు టైం వచ్చింది, ఆ 3 నెలలు 2 నెలలు అయిపోయింది, నెల రోజులకు ఇప్పుడు మనకు ఏమంటారు ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయలేకపోతారు కదా. ఇంకా చూడాలి, ఇంకా టైం లేదు, ఇంకా టైం ఇవ్వాలి, ఇప్పుడే వచ్చింది కదా గవర్నమెంట్. సో ఎన్ని సీట్లు గెలవచ్చు అంటారు? 17లో? 17లో ఖచ్చితంగా 14 నుంచి 15 అనుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ.